డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. ఇప్పటి వరకు మనకి మేనిఫెస్టేషన్ మీద ఎన్నో చాలా టెక్నిక్స్ మరి నాలెడ్జ్ అనేది మనకి ఇచ్చారు. సో ఈ రోజు మనకి ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందాం. నమస్కారం అండి. ఆత్మ నమస్కారం. గురుగారు, ఇప్పటి వరకు మేనిఫెస్టేషన్ మీద రకరకాల టెక్నిక్స్ మీరు మాతో షేర్ చేశారు. వాటర్తో కావచ్చు అండ్ చాలా రకాలుగా, అండ్ స్పిరిచువల్ రెమెడీస్ కూడా చాలా షేర్ చేశారు. సో యాక్చువల్గా మాకు చాలా కమెంట్స్ వస్తున్నాయి. ఏంటి అని అంటే, కొన్నిసార్లు మనకి మేనిఫెస్టేషన్ చేసినా కూడా వర్క్ అవ్వట్లేదు. సో ఏంటి రీజన్ అది వర్క్ అవ్వకపోవడానికి? అండ్ ఏదైనా నెగిటివ్ ఆరా మా బాడీలో, నెగిటివ్ వైబ్స్ కానీ నెగిటివ్ ఆరా కానీ ఉంది అనేది ఎలా తెలుసుకోవాలి? అండ్ ఉన్నా కానీ దాన్ని ఎలా క్లెన్స్ చేసుకోవచ్చు? ఏమైనా టెక్నిక్ మీరు మాతో 100% విల్ డీకోడ్ దిస్ హోల్ టాపిక్. సీక్రెట్స్ అన్నిటిని రివీల్ చేద్దాం ఈ వీడియోలో. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావట్లేదు, విచ్ మీన్స్ నెగిటివ్ ఆరా ఉంది. అసలు ఆరా అంటే ఏంటి, పాజిటివ్ ఆరా ఏంటి, నెగిటివ్ ఆరా ఏంటి, ఈ ఆరాని క్లెన్జింగ్ చేసుకోవడం మన వల్ల పాసిబిలిటీ అవుతుందా? 100% అవుతుంది. అసలు ఆరా అంటే మన బాడీ చుట్టూ ఒక ఎనర్జీ రేడియేట్ అవుతుంది. అన్సీన్ ఎనర్జీ అంటాం, విచ్ మీన్స్ నేకెడ్ ఐక ఎనర్జీ అనేదే కనిపించదు. ఆరా అన్నది అన్సీన్, కంటికి కనిపించని ఒక ఎనర్జీ మన బాడీ చుట్టూ రేడియేట్ అవుతూ ఉంటుంది. మన హెయిర్ టిప్ నుంచి బాడీ బాటమ్ వరకు త్రూఅవుట్ అవర్ సర్ఫేస్, త్రూఅవుట్ అవర్ బాడీ ఒక ఎనర్జీ రేడియేట్ అవుతుంది. ఆ ఎనర్జీకి ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. దేన్నైనా ఆకర్షించే శక్తి ఉంటుంది. ఇఫ్ ఆ ఆరా నెగిటివ్ ఆరా అయితే నెగిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇఫ్ ఆ ఆరా పాజిటివ్ అయితే పాజిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తుంది. పాజిటివ్ ఆరా మేనిఫెస్టేషన్, పీరియడ్, దట్స్ ఇట్. నెగిటివ్ ఆరా రిజల్ట్ రాదు. అసలు నెగిటివ్ ఆరా నాకు ఉంది అని ఎలా తెలుసుకోవడం అన్నది మీకు వచ్చింది ఇంపార్టెంట్. నెగిటివ్ ఆరా ఎలా ఉందని మనం తెలుసుకుంటేనే కదా అది క్లెన్జింగ్ చేసుకోగలం. కొన్ని సంకేతాలు ఉన్నాయి, నా బాడీకి నెగిటివ్ ఆరా ఉంది అని మనకు మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. పాయింట్ నెంబర్ 1, ఎక్కువగా సిక్ అవుతూ ఉంటాం. ఎక్కువగా అనారోగ్యానికి గురవుతాం, సిక్ అవుతూ ఉంటాం. తెలియకుండా ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోద్ది. అంటే అంత ఎనర్జెటిక్గా ఉండలేం, డల్ అయిపోతూ ఉంటాం, నీరసంగా ఉంటుంటాం. ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేద్దామంటే ఆ ఎనర్జీ కానీ, ఆ ఎగ్జైట్మెంట్ కానీ, ఆ ఉత్సాహం కానీ ఇన్ జనరల్ కనిపించదు. అది మనం సెల్ఫ్గా అనాలిసిస్ చేసుకోవాలి. హెల్దీగా ఉంటుంటాం, 3 పూట్ల మంచిగా తింటుంటాం, హెల్దీ ఫుడ్స్ తింటుంటాం, అయినా బాడీకి తెలియని నుజ్జు అని సంథింగ్ అంటుంటారు ఇన్ తెలుగు, అది పట్టి పీడించేస్తుంది. ఎక్కువగా సిక్ అవుతూ ఉంటాం, నీరసంగా ఉంటుంటాం, విచ్ మీన్స్ నెగిటివ్ ఆరా ఉందని మనం అర్థం చేసుకోవాలి. అండ్ పార్టీస్కి వెళ్తుంటాం, సినిమాలకు వెళ్తుంటాం, ఫ్రెండ్స్ని కలవడానికి బయటకు వెళ్తుంటాం, ఏవో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్తుంటాం. వెళ్ళి రాగానే తెలియకుండా బాడీ మొత్తం నీరసం అయిపోతుంది. ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? బట్టలు కూడా తీయడానికి ఓపిక ఉండదు. ఇంకా వెళ్ళి కాలు కడుకొని ఇంకా అలా పడుకుని పోవడానికి ప్రయత్నిస్తాం. ట్రావెలింగ్ లోనే ఇలా కార్ లో వస్తున్నాను, నీరసం అయిపోతూ ఉంటాం, విచ్ మీన్స్ సమ్ నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ చేసింది. దట్స్ ద నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ చేసిందంటే నెగిటివ్ ఆరా ఉంది అని అర్థం. అండ్ ఫొటోస్ తీసుకునేటప్పుడు బ్లర్రీగా కనిపిస్తూ ఉంటాం. ఇన్ జనరల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ క్యాప్చర్స్ అంతే. ఫొటోస్ తీసుకునేటప్పుడు, స్నాప్స్ తీసుకునేటప్పుడు బ్లర్రీగా కనిపిస్తూ ఉంటాం. అండ్ లేజినెస్, 100% లేజినెస్ ఉంటుంది. తరువాత విక్టిమ్గా మారిపోతూ ఉంటాం. విక్టిమ్ పర్సనాలిటీ, నెగిటివ్ ఆరా ఉన్న వాళ్ళకే విక్టిమ్ పర్సనాలిటీ ఉంటుంది. నేను ఇలా ఫెయిల్యూర్ అయిపోవడానికి రీజన్ వాళ్ళు వీళ్ళు. ఒక విధంగా నాకు నేనే ఇంక నా వల్ల కాదు, అయిపోయింది నా లైఫ్ అని తెలియకుండా, ఇది ఫ్యాక్ట్ కాదు, దాన్ని మనం ఫ్యాక్ట్ అనుకుంటాం. ఫెయిల్ అయిపోతూ ఉన్నాం, ఇంకా నాకు లైఫ్ లేదు, నేను లైఫ్లో సక్సెస్ అవ్వలేను, నా బ్రతికింతే, ఇదంతా ఫ్యాక్ట్ కాదు, ఫాల్స్ స్టేట్మెంట్స్. వీఆర్ డిజర్వ్డ్ ఫర్ ద బెస్ట్. బట్ ఈ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో ఇది నిజమని నమ్మేస్తాం. ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటుంది, డల్ అయిపోతూ ఉంటాం, లేజినెస్ వచ్చేస్తూ ఉంటుంది, విక్టిమ్ పర్సనాలిటీగా మారిపోతూ ఉంటాం. ఏ పని స్టార్ట్ చేసినా క్లోజింగ్ ఉండదు, పనికి సగంలోనే విడిచిపెట్టేస్తూ ఉంటాం. బికాజ్ ఆఫ్ నెగిటివ్ ఆరా. టెంపుల్కి వెళ్ళాలన్న ఆలోచన రాదు, దర్గాకు వెళ్ళాలన్న ఆలోచన రాదు, చర్చికి వెళ్ళాలన్న ఆలోచన రాదు, కూర్చొని ప్రేయర్స్ చేద్దామన్న ఆలోచన రాదు, కృతజ్ఞత చూపిద్దాం అన్నది మైండ్లోనే ఉండదు.
అండ్ రిపీటెడ్గా నెంబర్స్ కనిపించవు, సింక్రనైజేషన్ ఉండదు. ఇన్ జనరల్ మనం ఎక్కడైనా టైం చూస్తే 11, 11, 12, 12, 555, 999 ఇలా కనిపించకుండా పోతేనే రిపీటెడ్గా నెంబర్స్ కనిపించట్లేదు అంటే సింక్రనైజేషన్లో లేము అని అర్థం. సింక్రనైజేషన్లో లేము అంటే నెగిటివ్ ఆరా ఉంది అని అర్థం. దీస్ ఆర్ ద సైన్స్. నెగిటివ్ ఆరా ఉంది మనకి. దీస్ ఆర్ వెరీ డేంజరస్. ఎందుకు డేంజరస్? ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా ఆపే సంకేతాలే ఇవి. మరి దీన్ని ఇమీడియట్గా ఏం చేయాలా? మనం క్లెన్జింగ్ చేయాలి. రాక్ సాల్ట్తో హ్యాండ్ వాష్ చేయాలి. కాస్త రాక్ సాల్ట్ వేసి ఐఎమ్ రిలీజింగ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ విచ్ ఆర్ నో లాంగర్ సర్వ్స్ మీ. నేను ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా ఆపే ప్రతి నా యొక్క నెగిటివ్ ఎనర్జీ కూడా నా జీవితం నుండి ఈ క్షణమే పంపించేస్తున్నందుకు ఈ రాక్ సాల్ట్కి, ఈ పవిత్రమైన జలానికి నా సర్వదా కృతజ్ఞత చూపించాలి. ఉప్పుతో రాక్ సాల్ట్తో క్లెన్జింగ్ చేయాలి. హ్యాండ్స్ ఎనర్జీ సెంటర్స్ ఇవి. ఎవరికైనా మనం ప్రే చేసేటప్పుడు 2 అరిచేతులతోనే ప్రే చేస్తాం. ఎవరి కాళ్ళకైనా నమస్కరించాలన్నా 2 అరిచేతులతోనే నమస్కరిస్తాం. ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫుట్ నుండి హ్యాండ్ నుండి అవుతుంది. అందుకే గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా కృతజ్ఞత చెప్తాం. పెద్ద పెద్ద గురువులు ఇలా ఆశీర్వదిస్తారు. ఎనర్జీ అలానే ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళ కాళ్ళు బ్లెస్సింగ్ త్రూ ఫుట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీస్ ఆర్ ద ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ ఎలిమెంట్స్. కాబట్టి హ్యాండ్కి అది ఉంది. సెకండరీ ఎనర్జీస్ ఉంటాయి చేతుల్లో. క్లాపింగ్ అని ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉంది. సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి 2 అరిచేతుల్లో. సో నెగిటివ్ ఆరాని క్లెన్జింగ్ చేసుకోవడానికి కొంత రాక్ సాల్ట్ చేతిలో వేసుకొని క్లీన్ చేసుకుంటే ఎఫర్మేషన్ చెప్పాలి. ఏమని? మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ నెగిటివ్స్ విచ్ ఆర్ నో లాంగర్ సర్వ్స్ మీ. విచ్ మీన్స్ ఇన్ తెలుగు, నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కన్నుదిష్ని, నరదిష్ని, చెడు ప్రయత్నాల్ని, నెగిటివ్ ఆరాని నా జీవితం నుండి బయటకు పంపించేస్తున్నందుకు ఈ పవిత్రమైన రాక్ సాల్ట్కి, అది గాడ్ గిఫ్టెడ్, హ్యూమన్ మేడ్ కాదు. హ్యూమన్ మేడ్ ఎప్పుడు? న్యాచురల్గా మేడ్ అయ్యాక ఆర్టిఫిషియల్ మేడ్ వచ్చింది. ముందు అది గాడ్ క్రియేషన్, సముద్రపు నుండి తయారైంది, విచ్ హ్యాస్ ఎనర్జీ. పవిత్రమైన జలానికి నా సర్వదా కృతజ్ఞతలు అని చెప్పి క్లెన్జింగ్ చేసుకోవాలి. అండ్ రాక్ సాల్ట్తో వాటర్తో స్నానం చేయాలి. తలకు స్నానం చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది. బట్ చిటికడ రాక్ సాల్ట్ వేసి బాడీకి స్నానం చేస్తూ మళ్ళీ ఐ రిలీజ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ విచ్ ఆర్ నో లాంగర్ సర్వ్స్ మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్. యూనివర్స్ ఈస్ ప్రొటెక్టింగ్ మీ, గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ మీ. ఇట్లా ఎఫర్మేషన్స్ చేయాలి. చేస్తూ రాక్ సాల్ట్తో స్నానం ఆచరించాలి. ఓంకారం ఎక్కువ వింటూ చాంటింగ్ చేయాలి. అందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉన్నాయి. మన నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ ఆరాని అది క్లెన్జింగ్ చేసి బయటకు తీసుకొని వెళ్ళిపోతుంది. ఓంకారం వినాలి. కొన్ని మేనిఫెస్టేషన్ రిలేటెడ్ ఒక పవర్ఫుల్ మ్యూజిక్స్ ఉంటాయి, వైబ్రేషన్స్ ఉంటాయి, అవి మనం వినాలి. మేనిఫెస్టేషన్ సంబంధించి విశ్వజ్ఞానం నేర్చుకున్న నెగిటివ్ ఆరా బయటకు వెళ్తుంది. విశ్వజ్ఞానం నేర్చుకున్న, విన్న, ఆచరణలో పెట్టిన నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది బయటకి. ఎందుకు? ఇది పాజిటివ్ కదా. యూనివర్సల్ నాలెడ్జ్. డ్రగ్స్ తీసుకోమని చెప్తుందా? లేదు. ఎవరికైనా మనీ లాస్ చేయటట్టు ఏమైనా ప్రయత్నాలు చేయని చెప్తుందా? ఎవరికైనా హేట్ ని స్ప్రెడ్ చేయని చెప్తుందా యూనివర్సల్ నాలెడ్జ్? ఫేక్ థింగ్స్ మీద ఫోకస్ చేయని చెప్తుందా? ఫాల్స్ స్టేట్మెంట్స్ చెప్పు అని చెప్తుందా? యూనివర్సల్ నాలెడ్జ్ అంతా పాజిటివ్ చెప్తుంది. విశ్వజ్ఞానం పాజిటివ్ చెప్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ నాలెడ్జ్ యాడ్ అవుతుందో మైండ్లోకి, మైండ్ నెగిటివ్ నుంచి మైండ్ పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. ఆరా కూడా నెగిటివ్ నుండి పాజిటివ్ కన్వర్ట్ అవుతుంది. సో రాక్ సాల్ట్తో హ్యాండ్ వాష్ చేయాలి. రాక్ సాల్ట్తో స్నానం ఆచరించాలి. ఓంకారం వింటూ చాంటింగ్ చేయాలి. ఆరా క్లెన్జింగ్ అవుతుంది. బేర్ ఫుట్, అరికాలుతో గార్డెన్లో నడవాలి, మట్టిలో నడవాలి. శరీరంలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఎర్త్ అనే ప్లానెట్ లాగేస్తుంది. భూదేవి, భూతల్లి, భూమాత లాగేస్తుంది. ఆ తల్లి ఏదైనా ఒక ట్రీకి హగ్ చేసుకొని మేనిఫెస్టేషన్ చేయాలా. ట్రీ హగ్గింగ్ అనే యోగాలో ఒక టెక్నిక్ ఉంది. అంత మహావృక్షంగా పెరిగింది అంటే ఎంత ఎనర్జీ ఉంది అందులో. గాడ్ ఉందా లేదా అందులో? గాడ్ ఎనర్జీ ఇస్ దేర్ ఇన్ ద ట్రీ. భగవంతుడి శక్తి, దైవశక్తి, విశ్వశక్తి ఆ ట్రీలో ఉంది. ట్రీ హగ్గింగ్ చేసుకొని మనస్ఫూర్తిగా శరణాగతి వేడుకోవడమే. ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఇట్లా పట్టి ఇలా లాగిస్తుంది. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? నెగిటివ్ ఆరా క్లెన్జింగ్ అయ్యి పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. ఇంట్లో ధూపం వేయాలి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ ఆరా ఉంటుంది. మనకు నెగిటివ్ ఆరా ఉన్నా మన ఆరా వెళ్ళి ఇంటిని నెగిటివ్గా చేసేస్తుంది. కాబట్టి ఇంట్లో ధూపం వేయాలి. ఒక మట్టి ప్రమిదలో క్యాంఫర్, లవంగాలు, మిరియాలు, ప్రొటెక్షన్. ఇవి బే లీఫ్, ఇవి ప్రొటెక్షన్, సైన్స్. సూపర్స్టిషన్, మూఢనమ్మకం కాదు, సైన్స్. వేయాలి. ధూపం వేయాలి. ఇంట్లో ఓంకారం మ్యూజిక్ ప్లే చేయాలి. ఇవన్నీ చేస్తే నెగిటివ్ ఎనర్జీ 100% క్లెన్జింగ్ అవుతుంది. ఎవ్రీథింగ్ సొల్యూషన్ ఉంది. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది, తెలుసుకోవాలంతే. సో ఈ సైన్స్ అన్ని ఉన్నట్లయితే నెగిటివ్ ఆరా కంపల్సరీ మనకు ఉన్నట్టు. దాని నుంచి బయటకు వెళ్ళడానికి కూడా ఈ రెమెడీస్ ఫాలో అవ్వాలి.
సో చాలా బాగా చెప్పారండి. అండ్ మనకి ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా యూనివర్సల్ సబ్జెక్ట్ అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఇవన్నీ మీరు క్లాసెస్లో షేర్ చేస్తున్నారు. అంటే మెయిన్ టాప్ ట్రెండింగ్ సీక్రెట్స్ కెమెరా ముందు చెప్పలేని చాలా ఉంటాయి కదా, ఎందుకంటే పర్సనల్ గా వ్యక్తికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఆన్ కెమెరా వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పలేరు, దానికి సొల్యూషన్ మేము ఆఫర్స్ చేయలేము. సో అట్లాంటి మేజర్ సీక్రెట్స్ మీరు క్లాసెస్ లో చెప్తున్నారు. సో అటెండ్ అయిన వాళ్ళు అండ్ మీ డిసిపుల్స్ కావచ్చు, స్టూడెంట్స్, వీళ్ళందరూ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు, టెస్టిమోనీస్ ఇస్తున్నారు, స్టూడియోస్కి వచ్చి మాతో కలవడం కూడా జరుగుతుంది, అండ్ అపాయింట్మెంట్స్ గురించి కూడా మిమ్మల్ని కలవాలని కూడా అడుగుతూ ఉన్నారు. సో ఇలా చాలా ఎంక్వైరీస్ అండ్ చాలా మాకు ఆ క్లాసెస్ ఇంకా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, అండ్ ఆ క్లాసెస్ లో మా గురుగారు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా వాళ్ళ క్యూరియాసిటీ అనేది ఉందన్నమాట. సో మీరు ఏం కవర్ చేస్తారు ఆ క్లాసెస్ లో? క్లాసెస్ ఎప్పుడు నుండి ఉన్నాయి అంటే నవంబర్ 21 నుండి ఒక 7 days ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. 7 days ట్రాన్స్ఫర్మేషన్, లైఫ్ చేంజింగ్ అంటే 360 degrees హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, ఆరోగ్యాల్ని ఆహ్వానించడానికి, అష్టైశ్వర్యాలను ఆకర్షించడానికి, భోగభాగ్యాల్ని, సిరి సంపదలు ఇంట్లోకి ఆహ్వానించడానికి, జాబ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, యాక్టింగ్ ఫీల్డ్లో గ్రో అవ్వాలంటే ఒక యాక్టర్కి ఏమి కావాలి, రియల్ ఎస్టేట్లో గ్రో అవ్వాలంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమున్నాయి, హ్యూజ్ ల్యాండ్స్ని ఓన్ చేసుకోవాలంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, హెల్త్, వెల్త్, ధనాకర్షణ, జనాకర్షణ, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా, ముఖ్యంగా ఫినాన్షియల్ బ్లాకేజెస్ నుంచి బయటకు రావడానికి స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మేనిఫెస్టేషన్ సీక్రెట్స్, కంప్లీట్ విశ్వజ్ఞానాన్ని మనం అందివ్వబోతా ఉన్నాం. జరగబోతున్న దైవ కార్యక్రమం అది, విశ్వ కార్యక్రమం. నేను తలుచుకుంటే ప్రోగ్రామ్ జరగట్లేదు, ప్యూర్లీ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, ప్యూర్లీ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద సుప్రీం. ఎందుకంటే వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు యూట్యూబ్లో మేజర్ సీక్రెట్ని ఆల్రెడీ రివ్యూల్ చేసేస్తున్నాం. థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్లోకి మనం వెళ్ళడం జరిగింది. త్రూ యూట్యూబ్ చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతున్నారు. హౌస్ మేనిఫెస్టేషన్, కార్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, చాలా మిరాకిల్స్ జరుగుతూ ఉన్నాయి. బట్ అంతకు మించి సబ్జెక్ట్ని ఈ మంత్ 21 నుండి 7 days స్పెషలైజ్డ్, పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఛాలెంజెస్ బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్. అవి ఏమి అన్నది మనం ప్రోగ్రాంలో 7 days కొన్ని ప్రక్రియల ద్వారా, కొన్ని సాధనాల ద్వారా మనం చేయించబోతా ఉన్నాం. థియరిటికల్ గా నాలెడ్జ్ ఇస్తున్నాం, ప్రాక్టికల్ గా నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం. 360 degrees వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు నిజంగా ఆచరణలో పెడితే. ఆచరణ అన్నది ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలో ఉంది. ఆచరణలో పెట్టడానికి వాళ్ళు రెడీ అయ్యి ఒక అడుగు వేస్తే ట్రాన్స్ఫర్మేషన్ నా చేతిలో ఉంది. ఐఎమ్ రెడీ టు గివ్ ఆల్ ద థింగ్స్. యూనివర్స్ మాకు ఏమి ఇచ్చిందో, భగవంతుడు ఆశీర్వాదం ఏమి ఇచ్చిందో అన్ని సీక్రెట్స్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాం యాజ్ ఎ యూనివర్సల్ మెసెంజర్స్. ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి రెడీగా ఉంటే, ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి రెడీగా ఉంటే ప్రోగ్రామ్ వాళ్ళ కొరకే. ఆన్లైన్లో ఉంటుంది మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు. జూమ్ కాల్. ఈ 7 days రికార్డింగ్స్ కూడా లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాం. దానికి అడిషనల్ గా వీఆర్ నాట్ చార్జింగ్ ఎనీ సింగిల్ పెన్నీ. ఫ్యామిలీ మొత్తం అటెండ్ అవ్వమని నేను చెప్తా ఉన్నా. ఒక 7 days హెల్దీ సబ్జెక్ట్, న్యూ సబ్జెక్ట్ ఇవ్వబోతా ఉన్నాం సీక్రెట్స్. ఎస్. సో చూసారు కదా, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ క్లాసెస్ గురించి కూడా చాలా ఫ్యూ స్లాట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ప్రెసెంట్ అయితే. సో గురుగారు చెప్పినట్టు ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటున్నారు అండ్ యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి డీప్గా వెళ్ళి వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అండ్ పాజిటివ్ వేలో వెళ్ళి అన్నీ కూడా సక్సెస్ అయ్యేది మనం చూడాలి అని అనుకుంటున్న వాళ్ళైతే తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని మీరు అటెండ్ అవ్వాలి అండ్ మనకి ఈ టెక్నిక్స్ అన్ని కూడా గురుగారు ద్వారా తెలుసుకోండి. సో ఈ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ పైన మీకు నంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్ మీరు మంచిగా డిసైడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని మీరు ఎన్రోల్ చేసుకోండి.